ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారులు హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గుత్తేదారులకు పనులు కేటాయింపు అంశంలో ఓ కార్పొరేటర్ భర్త ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్క్ ఇన్స్పెక్టర్ కీలక పాత్ర పోషించారు. ఇక వర్క్ ఇన్స్పెక్టర్కు 4-వీలర్ గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా గుత్తేదారులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి, అవాస్తవాన్ని కూడా కొట్టిపారుస్తున్నటువంటి పరిస్థితి అధికారుల నుంచి వినిపిస్తూ ఉంది. మొత్తం కూడా పూర్తిగా ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో గత 4 రోజులుగా వరుస కథనాలు పత్రికల్లో ప్రచురమవుతా ఉన్నాయి. ఖమ్మం మున్సిపాలిటీ కేంద్రంలో ఇటీవల కాలంలో ఎన్నికల అయినటువంటి గుత్తేదారులకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ ఇచ్చిన రైట్ ఉపేంద్ర, ప్రధానంగా అసలు అంటే మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నుంచి కూడా ఇవన్నీ వివాదాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా వినిపిస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఇష్టారాజ్యంగా పనులు కేటాయించారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రాయింగ్ సిబ్బంది కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అదే తీరు ఉన్నటువంటి పరిస్థితి వినిపిస్తుంది. అధికారులకు సంబంధించినటువంటి వాదన ఒకలాగుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా జరిగినటువంటి అక్కడ విషయాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు అవినీతికి సంబంధించి అక్రమాలు లోపాయకరంగా జరుగుతున్నట్టుగా పత్రిక వరుస కథనాలు ప్రచురితమవుతా ఉన్నాయి. గత 4 రోజులుగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గుత్తేదారులకు సంబంధించి రెగ్యులర్ గా ఆఫీస్ కి చేరుకుని అక్కడ హల్చల్ చేస్తూ తమ యొక్క బిల్లులు శాంక్షన్ చేయాలని చెప్పేసి అధికారులను ఒత్తిడి చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల నిర్వహణ సందర్భంగా అయినటువంటి జనాలకు అయ్యేటువంటి ఖర్చుతో పాటు ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వహణలో భాగంగా భోజనాలు, టెంటు, ఇతర కుర్చీల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పనులు ఉన్నాయి, పనులన్నీ కూడా కొంతమంది గుత్తేదారులకు మాత్రమే ప్రధానంగా ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి మధ్యవర్తితో ఊహించేసి ఇంజనీర్ల యొక్క అండదండలతోటి కొద్ది మందికి మాత్రమే వర్క్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభించింది. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి కేటీఆర్ గత అక్టోబర్ నెలలో కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చినటువంటి కొన్ని పనులతో పాటు అదనంగా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఇచ్చినటువంటి పనులు కేవలం గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంజనీర్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పనులు కేటాయించి లక్షల రూపాయలు డబ్బుల్ని దోచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపై ఇటీవల కాలంలో వరుస కథనాలు ప్రచురితం అవడంతో అధికారులు అప్రమత్తమై కొంత విచారణ వేగవంతం చేయాల్సిందిగా కేవలం కంటి తుడుపు చర్యగానే విచారణ జరిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో ఖమ్మం నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఖమ్మం కేంద్రంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో గుత్తేదారులకు సంబంధించి తమకు ఇష్టారాజ్యంగా ఖమ్మం మున్సిపాలిటీ లైసెన్స్ తోటి ఈ రోజు అన్ని పనులు పూర్తి చేస్తా ఉన్నారు. దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ రోజు పనులకు అప్పగిచ్చేసి వాళ్ళ వరకే పరిమితం చేసేసి తీవ్ర స్థాయిలో అవినీతికి అక్రమాలకు పాల్పడినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. దీంతో పాటు ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా కమిషన్స్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకు వారికి పరిమితం చేసి ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. గతంలో ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ప్రధానంగా కార్పొరేటర్ కి సంబంధించి కార్పొరేటర్ భర్తగా ఉన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి దీని మధ్యవర్తిత్వం వహించేసి ఆ గుత్తేదారులకి ఇంజనీరింగ్ అధికారుల మధ్య వర్క్ ఇచ్చినందుకు గాను ఆ గుత్తేదారు ఎవరైతే ఉన్నారో అతనికి వర్క్ ఇన్స్పెక్టర్ కి ఒక 4-వీలర్ బహుమానంగా ఇచ్చినట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గంతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మాయని మచ్చగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఖమ్మంకి సంబంధించి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఈ రోజు అన్ని రకాలుగా పత్రికా ఛానల్స్ తో పాటు రాజకీయ పక్షాలు నిరంతర పర్యవేక్షణ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క పనులు జరుగుతున్న నేపథ్యాన్ని, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. తక్షణమే దీనిపై విచారణ జరిపించాలని చెప్పేస్తున్నారు. ఖమ్మం సంబంధించిన అనేక మంది ప్రజలు కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్.
రైట్ రైట్ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ప్రధాన పాత్ర అధికారులు పోషించినటువంటి పరిస్థితి, ప్రజలకు అలాగే ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి అధికారులే ఇలాంటి పనులు గుత్తేదారులుగా మారినటువంటి పరిస్థితి. సో వారికి సహకరిస్తుండే ఇవన్నీ మొత్తానికి సంబంధించి కొత్త ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా మీరు మాట్లాడినట్టు మంత్రి ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్పై ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయంటారా? రాజశేఖర్, ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పాలకవర్గ ప్రాతినిధ్యం వహిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పటి స్థాయిలో ప్రజల్ని ఇక్కడ ఎవరు గుర్తించని పరిస్థితి. అంటే చాప కింద నీరులా సాగుతున్నటువంటి ఈ కమిషన్స్ కక్కుడితో పాటు అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం పాలకవర్గం ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే నిన్న ఖమ్మంకి సంబంధించి తుమ్మల నాగేశ్వర పర్యటన సందర్భంగా ఖమ్మంలో ఒక హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, అదే నేపథ్యంలో సిపి, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడే పనిచేయాలి, తెలంగాణలోనే పనిచేయాలి. 5 ఏళ్ల పాటు చేసినటువంటి ఏదైతే చిన్న చిన్న తప్పుదాలు ఉన్నాయో ఏమి మనసులో పెట్టుకోము, ఇక నుంచి ప్రజాపాలన అందిస్తాం, ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఒకవైపు ఎవరైతే అక్రమాల ద్వారా బిల్లులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారో, ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఈ అక్రమదారులకు ప్రోత్సహిస్తూ బినామీల పేరుతోటి ఏదైతే బిల్లులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారో వీళ్ళందరి పట్ల కూడా తీవ్ర స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం పోలేదు. గతంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు తన ఇలాకాలో ఎక్కడ ఏ చిన్న అవినీతి మచ్చ జరిగినా, అక్రమాలు జరిగినా సహించలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఎన్నికై కొద్ది రోజులు కలుస్తున్న నేపథ్యంలో రాజుల్లో ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల సంక్షేమ పథకాలపై, గతంలో జరిగినటువంటి అక్రమాలపై, కొన్ని బిల్స్ పై పర్యవేక్షణ పెరిగేటువంటి అవకాశం కూడా ఇప్పటికే చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ బిల్లులు కావచ్చు, అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ యొక్క భర్త యొక్క వర్క్ ఇన్స్పెక్టర్ వ్యవహరిస్తూ తాను చేసినటువంటి అక్రమాలపై కూడా విచారణ జరిపేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రస్తుతం గత 4 రోజులుగా వస్తున్నటువంటి వరుస కథనాలు ఏవైతే ఉన్నాయో కథనాలు ఇప్పటికే మంత్రి దృష్టికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే గనక జరిగితే మున్సిపాలిటీలో జరిగినటువంటి ఇప్పుడు జరిగిన అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు కొన్ని వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్, రైట్ రైట్ వర్క్ ఇన్స్పెక్టర్ తో పాటు మిగతా సంబంధించినటువంటి శాఖలు, డ్రాయింగ్ సిబ్బంది కానీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదే తీరు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి అనుబంధంగా, ఎందుకంటే ఒక పని ఖచ్చితంగా అనుబంధంగా సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అక్రమంగా కొన్నిటికి లైసెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అందరికి పాత్ర ఉందనుకోవచ్చా మనం? ఎస్ రాజశేఖర్, ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఇంజనీర్ అధికారులు చేస్తున్న వ్యవహార శైలిపై మిగతా సెక్షన్ లో ఉన్నటువంటి అటు ప్లానింగ్ కమిషన్ కావచ్చు, అటు డ్రాయింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా పనులు కేటాయిస్తూ తన యొక్క ఎవరైతే తన అనుచరుల గణం ఉంటుందో, బినామీలు అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ, అంటే ఎవరైతే చెప్తే వింటారో, ఎవరైతే ఈ అంశాలని వచ్చినటువంటి ఏదైతే కమిషన్స్ ని సక్రమంగా అందిస్తారో వీళ్ళ వరకే పనులు కేటాయించి దాదాపు కోట్ల రూపాయలు, అంటే డివిజన్స్ లో జరిగినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిటి మీద కూడా ఇప్పటికే విచారణ మొదలయ్యే అవకాశం కనబడతా ఉంది. అంటే ప్రధానంగా ఈ ఎవరైతే మిగతా సిబ్బంది చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో ఈ అరాచకాలన్నిటి పట్ల కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రి త్వరలో స్పందించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీటిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధాన ఖమ్మం కమిషనర్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆదర్శ్ రూపి ఐఏఎస్ ఉన్నారో అతను కూడా ఈ జరిగినటువంటి పరిణామాలపై ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఏఈలు డిఈలు ఉన్నారో ఏఈడిఈలతో కూడా సమీక్ష జరిగినట్టుగా మనకు సమాచారం అందింది. అంటే ఏఈడిఈలు ఎవరైతే ఇందులో పాత్ర ఉందో, అట్లా వర్క్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందో, ఈ పాత్రపై సమీక్ష అనున్నటువంటి రోజుల్లో సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాకు వస్తా ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే గుత్తేదారుల యొక్క వ్యవహార శైలిపై, ఇంజనీరింగ్ అధికారుల వ్యవహార శైలిపై, అదే నేపథ్యంలో ఇది మిగతా ప్లానింగ్ కమిషన్ కావచ్చు, ఇతర డ్రాయింగ్ సిబ్బంది యొక్క వ్యవహార శైలిపై స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంపై కూడా కొంత ఆశలు ఇప్పటికే మొదలయ్యాయి. ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలపై ఇట్లాంటి కొద్ది మందికే ఎవరైతే అవకాశాలు ఇచ్చేటువంటి నేతలు ఉన్నారో, ప్రధానంగా అధికారులు ఉన్నారో వీళ్ళపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అనేక మంది ఆ రకమైన అంచనాకు వస్తా ఉన్నారు. రాజశేఖర్, ఎస్ ఉపేంద్ర, మీరు అన్నట్లు పైన ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మారింది కాబట్టి నాయకులు మారిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థలో కూడా మార్పులు, వాటి సక్రియ ప్రయత్నం కూడా జరగచ్చు. ప్రధానంగా ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి, ప్రసారాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు మున్సిపాలిటీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సామాన్యుడు వెళ్లేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవహారశాలి ప్రజలందరూ కూడా
ఇప్పటికి అనేక మంది కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాలకవర్గం కూడా ఆ రకమైనటువంటి మారే అవకాశం ప్రస్తుతం అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పాలకవర్గం కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పాలకవర్గంపై రానున్నటువంటి రోజుల్లో పాలకవర్గ సమావేశం కనుక జరిగితే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇదే అంశంపై లేవనెత్తి ఖచ్చితంగా మేయర్ నిలదీసిన అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మం వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి నేపథ్యంలో 1,50,000 ఓట్ల పైగా అంటే 50,000 ఓట్ల పైగా గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే నమ్మి ఓట్లేశారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాల పట్ల పాలకవర్గం అనుసరించే విధానాల పట్ల స్పష్టమైనటువంటి అంచనాకు రాబోతా ఉన్నారు. కొద్ది రోజుల్లో దీని మీద తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్.